అందరికీ కూడా దేవుని నామంలో వందనాలమ్మా. వందనాలు బ్రదర్స్, సిస్టర్స్. బాగున్నారా? గత 7 మాసాలు దేవుని కృపలో మరి దేవుడు మనల్ని ఎంతగానో కాచి ఆయన కృపనిచ్చి మరి నడిపించిన దేవునికి మనము ఏ రీతిగా వందనాలు చెప్పుకున్నాము, స్తుతించాము. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందరము కూడా చేతులెత్తి, ఎవ్వరు కూడా ఏది మాట్లాడకూడదు. అందరూ కూడా హల్లెలూయా. రైట్. అందరూ ప్రార్థిస్తున్నారా? ప్రార్థనాపూర్వకంగా మరి మన కుటుంబాలలో దేవుణ్ణి స్మరించుకుంటూ అందరూ కూడా నా వైపు చూడాలి. గోడకి ఎవరు ఆనుకోకూడదు. ముసలోళ్ళుగా ఉండేవాళ్ళు, ఆనుకోలేని వాళ్ళు ఆనుకోనండి అమ్మా. ఆనుకోగలిగిన వాళ్ళు బాగుండేవాళ్ళు ఇట్లా చూడండి, నా వైపు చూడండి. అందరూ కూడా మీరు కూర్చోనండి అమ్మా. తర్వాత లైన్ కూర్చోవాలి. లైన్ వెనక్కి జరుపుకోవాలి. ఆమె వెనక్కి అంతే. నువ్వు ఇట్టే జరుపుకోవాలి. బాగా సాక్ష్యాలు చెప్పారు కదా. దేవుడు బాగా ఆశీర్వదించి ఆరోగ్యాన్ని ఇచ్చి కుటుంబాలకు కాపుదల భద్రతనిచ్చినందుకు అందరూ కూడా సాక్ష్యం చెప్పారు కదా. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారు కదా. గడిచినటువంటి 7 మాసాలు దేవుడు కాపాడినాడు. 8వ మాసములో దేవుడు మనకెంతగానో కృపనిచ్చి మరి దేవుణ్ణి ఆరాధించుకునేటటువంటి ధన్యతను, భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు. మరి ఈ మాసంలో మనకు ఒక విశేషం ఉంది. ఏందో చెప్పండి చూద్దాం. ఎప్పుడు మందిరము ప్రతిష్ఠించబడ్డటువంటి మాసము ఆగస్టు 8. కాబట్టి ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి దేవుడు మనల్ని ఈ మందిరంలో ఇప్పటి వరకు కూడా ఆయన కృపనిచ్చి కాపుదలనిచ్చి దేవుడు ఎంతగానో నడిపిస్తున్నందుకు దేవుని నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు మనం చెల్లించుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. అందరము కూడా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధముగా, ఎవరు కూడా మాట్లాడుకోకూడదు, పక్కన ఏవి కూడా చెప్పుకోకూడదు దేవుని వైపు. ఎందుకంటే మాట్లాడే వాళ్ళంతా కూడా ఎవరి సంబంధులు? దేవుని మాటలు వినకుండా. నేను చెప్పకూడదు కదా, నా నోటితో ఆ మాట చెప్పకూడదు. కాబట్టి మీకు తెలుసు కాబట్టి మాట్లాడుకునేవాళ్ళు, సైకిల్ చేసుకునేవాళ్ళు, గిలుపుకునేవాళ్ళు అందరూ కూడా ఎవరి సంబంధులు? కాబట్టి ఎవరు కూడా మాట్లాడుకోవటం కానీ, గెలుపుకోవటం కానీ, సైకిల్ చేసుకోవటం కానీ ఏ చేయకూడదు. లైన్గా కూర్చోమన్నా నేను. లైన్గా కూర్చోనండి. మందిరంలో క్రమాన్ని పాటించండి. మందిరంలో మౌనంగా దేవుణ్ణి ఆరాధించుకోవాలా. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యత మరి దేవుణ్ణి మరొక్కసారి మనమందరం కూడా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనము. 3వ పత్రిక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలు. ఇక్కడ ఏమని సంబోధించున్నాడు? ప్రియుడా. ఈ పత్రికలో ఎన్నిసార్లు ప్రియుడా అని ఉండడమా? ఈ పత్రికలో యోహాను గారు మరి గాయి అను ప్రియుడైనటువంటి గాయికి అంటే ప్రియుడు అనే మాట ఎన్నిసార్లు ఉచ్చరించాడు? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన. ప్రియుడా 5వ వచనము. తర్వాత 11వ వచనం. ప్రియుడా 11వ వచనంలో ఏం చెప్తున్నాడు?
చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసిన వాడు కాదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు. ఒక్కతనేమంటే దేయోత్రేపే, ఇంకొక వ్యక్తి డెమోత్రియా. ఈ పత్రికలో ఒక వ్యక్తి ఆధిపత్యాన్ని, అధికారాన్ని కోరుకుంటూ సంఘానికి చెరుపు చేసేటటువంటి వ్యక్తి. ఇంకొక వ్యక్తి డెమోత్రియే, డెమోత్రియా. అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు. పైన దియోత్రేపి డెమోత్రియా. వీళ్ళు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. ఒకతనేమో అందరి దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా చూస్తున్నాము. ఇంకొక వ్యక్తి సంఘాన్ని చెరపటానికి ప్రధానత్వాన్ని కోరుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనము 2వ వచనంలో మనము చదువుతున్నటువంటి మాట, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యము అంటే సంతోషము. సౌఖ్యము అంటే సంతోషము, ఆనందము. అన్నీ కూడా ఎప్పుడు మనకు సౌఖ్యము అని అంటే అన్నీ కూడా మన జీవితంలో ఉన్నప్పుడు సుఖ సౌఖ్యాలతో, సుఖ సంతోషాలతో మనము వర్ధిల్లుచుంటాము. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో మరి మన వ్యక్తిగత ఒక మనిషికి కావలసినటువంటివి, ఒక మనిషి ఉండవలసినటువంటి స్థితి, ఒక మనిషి యొక్క జీవన విధానము అనేది మనము ఏ రీతిగా వర్ధిల్లుచున్నాము, ఆత్మలో, శరీరపరంగా, మానసికంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, సమాజపరంగా ఏ రీతిగా మనము వర్ధిల్లుచున్నాము. ఇక్కడ గాయతో చెప్తున్నటువంటి మాట, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాలలో మనము సౌఖ్యంగా ఉండాలని ఎవరు మన కోసం ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభువు మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడు. మనము అన్ని విషయాల్లో కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, రక్షించబడాలని, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దేవుల్లో ఎదిగి మన జీవిత విధానము, మన జీవిత క్రమములో దినదినము కూడా దినాభివృద్ధి నొందుచు అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితము, మన కుటుంబము, మన సంఘం, మన వ్యక్తిగత జీవితం దేవునికి ఉపయోగకరంగా, అందరికీ కూడా ఉపయోగకరంగా అన్ని విషయాలలో మనము వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో మనము వర్ధిల్లాలి. మొట్టమొదట అన్నమాట ఏంది? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలంటే ఏందమ్మా? అన్ని విషయాలంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని ఆ మనిషికి సంపూర్ణతను కలగజేస్తాయి చెప్పలేమా? హద్దు అనేది ఉండదు కదా మనిషికి, ఆశకు హద్దు అనేది ఉండదు. కానీ దేవుళ్ళో ఉండాం కాబట్టి దేవుళ్ళ మనము అన్ని విషయాలను మనము మప్తంగా అంటే పొదుపుగా మనము ఉండాలి. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, నేను ఆస్తిపరంగా ఎక్కువైతే నిన్ను నేను విసర్జిస్తానేమో, ఒకవేళ పేదరికంలోకి వెళ్ళిపోతే నేను నిన్ను దూషిస్తానేమో, కాబట్టి నేను ఎలా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాడు. నేను తగుమాత్రంగా
అన్న వస్త్రములు కలిగి ఏ కొదవ, మనకి ఈ లోకంలో ఏది కావాలన్నాడు పౌలు గారు? అన్న వస్త్రములు కలిగి సంతోషంగా తృప్తిగా ఉండమన్నాడు. మూడు బూట్ల మనకు దేవుడు భుక్తినిచ్చి మనము ధరించడానికి వస్త్రాలనిచ్చి మనల్ని ఆయన చూడటమే మనకు సంతోషం. ఇంకేదన్నా ఉందా సంతోషంగా ఉండాలంటే? తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకుండా మనము ఆశీర్వదకరంగా ఉంటామా? ఎన్ని ఉన్నా కూడా సరే, మనకి ఎంత ఉన్నా కూడా సరే, ఆరోగ్యం అనేది లేకపోతే మన మనసులో నెమ్మది ఉండదు, మనకు సంతోషం ఉండదు. ఎంత ఉన్నా కూడా సరే, ఎన్ని మనకు మన చేతికి అందిన మన శరీరంలో బలహీనత ఉండేటప్పుడు మనకు సంతోషం ఉండదు, మనకు నెమ్మది ఉండదు, ఆనందం ఉండదు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము. శారీరపరంగా, మానసికంగా, ఆత్మీయంగా మనము వర్ధిల్లాలి. అన్ని విషయాలలో మనము వర్ధిల్లాలి అని అంటే మనము ఎలా ఉంటే దేవునిలో వర్ధిల్లుతాము. ఈయనైతే దీవిస్తున్నాడు. ఇక్కడ నేను ప్రార్థిస్తున్నా, నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా. ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలని, అన్ని విషయాలలో నువ్వు సౌఖ్యంగా ఉండాలని నీ కొరకు ప్రార్థిస్తున్నా. ఒకరికొరకు ఒకరము ఎలా ప్రార్థించుకోవాలా? ఒకరికొకరికి ఎలా ప్రార్థించుకోవాలి? మనము అందరము కూడా సౌఖ్యంగా, సంతోషంగా, దేవుని యందు ఆనందంగా, సమాధానపూర్వకంగా మన కుటుంబాలు, మన బిడ్డలు, మన సంఘము, సమాజము, మనుషులందరూ కూడా దేవుని యందు, దేవుని దయలో వర్ధిల్లాలి, దేవుని దయలో ఆనందంగా ఉండాలి. యేసు ప్రభు అయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో, లూకాసు వార్త జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎన్ని విధాలుగా వర్ధిల్లాడు? జ్ఞానమందు వర్ధిల్లాడు, వయస్సునందు వర్ధిల్లాడు, దేవుని దయందు వర్ధిల్లాడు, మనుషుల దయందు వర్ధిల్లాడు. దేవుని దయ మన పట్ల ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దయ కూడా మన మీద ఉంటుంది. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప అనేది మనకు లేకపోతే మనుషుల ద్వారా కూడా మనకు ఎటువంటి వర్ధిల్లింపు కానీ, వాళ్ళ ద్వారా ఎటువంటి ఆశీర్వాదం కానీ మనకు రాదు. అందుకే దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నీ యొక్క జ్ఞానంలో నువ్వు వర్ధిల్లాలా, నీ యొక్క వయసు యందు నువ్వు వర్ధిల్లాలా, దేవుని దయందు వర్ధిల్లాలా, మనుషుల దయందు వర్ధిల్లాలా. మన యేసయ్య మరి బాల్యము నుంచి కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆయన జీవితంలో జరిగించి ఉన్నాడు కాబట్టి ఆ మాటను అక్కడ రాయించాడు దేవుడు. కాబట్టి మనము అన్ని విషయాలలో వర్ధిల్లాలా. యోబు గ్రంథములో 8వ అధ్యాయము 5 నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన యెడల సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలుకుని యెడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. ఇక్కడ మనకు కొన్ని విషయాలను చెప్పాడు. ఏందంటే ఇక్కడ నీవు జాగ్రత్తగా వెదికిన వెడల, తర్వాత సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకుని ఎడల, పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. ఇక్కడ మనము కొన్ని విషయాలను చూసినప్పుడు దేవుణ్ణి మనము జాగ్రత్తగా వెదకాల, తర్వాత ఆయన్ని మనము బతిమలాడుకోవాలా, పవిత్రత కలిగి మనం ఉండాలా,
యథార్థత మనము కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీతిమంతుని యొక్క నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. అందుకే నీ కుటుంబంలో నువ్వు వర్ధిల్లాలి, నీ యొక్క రాబడిలో నువ్వు వర్ధిల్లాలి, నీ యొక్క జ్ఞానంలో నువ్వు వర్ధిల్లాలి, దేవుని యొక్క దయలో నువ్వు వర్ధిల్లాలి, దేవుని యొక్క కృపలో నువ్వు వర్ధిల్లాలి. ఇక్కడ మనము దేవుణ్ణి బ్రతిమాలుకునే విధానంలో కానీ, దేవుణ్ణి జాగ్రత్తగా వెదికే విధానంలో కానీ, మన యొక్క పవిత్రతను మనం కాపాడుకునే విధానంలో కానీ, యథార్థవంతులుగా మనము దేవుని యందు ఉండటానికి కానీ, మనము దేవుని యందు ఇవన్నీ కలిగి ఉండటానికి మనము చాలా చాలా సాధన. ఎంత సాధన చేయాలా? ఇవన్నీ మనకు రావాలంటే జాగ్రత్తగా వెతకటం అంటే, పోగొట్టుకున్నటువంటి వస్తువుని ఎంత బాగా వెతుకుతాం మనము, ఎంత జాగ్రత్తగా వెతుకుతాము. మనకు అది చాలా ముఖ్యమైనటువంటి వస్తువు, అది దారబోయింది. దారపోసుకున్నప్పుడు దాన్ని ఎలా ఎత్తుకుంటాం? మనము ఎత్తుకుంటాం కదా, ఎలా ఎత్తుకుతాము? అలా అన్నం గడదనుకుంటా, నీళ్లు కూడా దాక్కుంటా, దొరికేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా మనము దాన్ని వెతుకుతాము. అలా దేవుణ్ణి మనము జాగ్రత్తగా వెదికే వారముగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి మనము ఆయన్ని వెదికిన వారికి ఆయన దొరుకుతానన్నాడు, వెతికిన వారికి దొరుకుతానన్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఆయన వెతికినప్పుడు ఆయన మనకు దొరికేటటువంటి దేవుడుగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన్ని మనము బతిమలాడుకోవాలా. ఎలా బ్రతిమలాడుకోవాలా? యాయేరు తన కుమార్తె కొరకు ఎలా బ్రతిమలాడుకున్నాడు? కన్నీటితో బ్రతిమలాడుకున్నాడు. యాకోబు ఎలా బ్రతిమలాడుకున్నాడు? తెల్లవాదులు కూడా కన్నీటితో బ్రతిమలాడుకున్నాడు. అదేవిధంగా శ్రమలో ఉన్నటువంటి మనష్షే ఏ రీతిగా బ్రతిమలాడుకున్నాడు? విడిపించేందుకు దేవుని యొక్క కృపలో ఆయన్ని మనము బ్రతిమలాడుకునేటటువంటి విధానము. ఎలా బ్రతిమలాడారు వారు? అయ్యా, నువ్వు వస్తే నా బిడ్డ బ్రతుకుతుంది, నువ్వు వస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని యాయేరు తన కుమార్తె కొరకు బ్రతిమలాడుకున్నాడు. యాకోబు, నువ్వు దీవించేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని నీ కన్నీటితో దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడంట. అలా మనము దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలా. ఎలా బ్రతిమలాడతామమ్మా? ఎలా బ్రతిమలాడతాము? మనము ఏదైనా కావాలా, మనకు అది ఇంపార్టెంట్, అది మనకు చాలా అవసరం. అది మనం పొందుకునేదాకా దేవుణ్ణి మనము బ్రతిమలాడుకోవటము. అదేవిధంగా ఇంకొక విషయం ఏంది? పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఈ లోకం మాలిన్యం అనేది మనకు అంటుకోకుండా, ఈ లోకములో ఉన్న చెడుగుని మనము మన యొక్క జీవితంలోనికి తీసుకోకుండా మనము పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రతను ఎలా? నోవాహుని గురించి మనం తెలుసుకున్నాము. ఎటువంటి స్థితిలో ఎటువంటి మనుషుల మధ్య ఉన్నా కూడా సరే ఆయన ఆ లోకం మాలిన్యం తనకు అంటుకోకుండా ఏ రీతిగా జీవించి దేవుని యొక్క దృష్టికి కృప పొందినాడో అదేవిధంగా మనము పవిత్రతను కాపాడుకునే వారముగా. మన పవిత్రత ఎలా పోతుంది? మన నడవడికని బట్టి, మన మాటను బట్టి, ఎలా మన మాటలను బట్టి మన యొక్క ప్రవర్తన, మన యొక్క పరిశుద్ధతను మనం కోల్పోతాం అన్నమాట. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. మన నోటి వల్ల మన శరీరానికి ఏమొస్తుంది? కీడు. మన నోటి వల్ల మన శరీరానికి కీడు వస్తుంది. కాబట్టి మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలా, మన నోటిని భద్రంగా కాపాడుకోవాలా. మన నోటిని, అందుకే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా, యెషయా భక్తుడు వచ్చి ఏమన్నాడు? నిన్ను చూశానయ్యా, నేను బ్రతకలేను. నేను నిన్ను చూశాను కాబట్టి నీ దర్శనం చూశాడు, నేను బ్రతకలేను అన్నాడు. ఎందుకంటే నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసిస్తున్నటువంటి వాడను. కాబట్టి నిన్ను చూశా, నేను బ్రతకలేను అన్నప్పుడు వెంటనే బలిపీఠం దగ్గర నుంచి ఒక కారు తీసుకొని ఆ పెదాలని కాల్చినప్పుడు
ఆయన ఏమయ్యాడంట? పవిత్రుడయ్యాడంట. కాబట్టి మందిరం లేక మనం వచ్చినప్పుడు మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా నోటిని కాల్చు, నా నోటిని కాల్చు, నీ వాక్యముతో నా నోటిని కాల్చు ప్రభువా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నీ వాక్యముతో నా శరీరాన్ని అంతటిని కూడా కాల్చు ప్రభువా, కాల్చమంటారు. అంటే పవిత్రత, మన శరీరంలో ఎటువంటి మాలిన్యం లేకుండా ఆయన వాక్యముతో మనం కడుక్కోవాలా, ఆయన వాక్యముతో మనం శుద్ధి చేసుకోవాలా, ఆయన అగ్నితో మనల్ని కాల్చుకోవాలా. ఆ పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు కూడా మందిరంలో మోకరించి ప్రార్థన చేయాలా. పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మన నోటిని మనము అదుపులో పెట్టుకోవాలా, మన నోటిని మనము కాచుకోవాలా. మన నోటి గుండా ఎటువంటి చెడ్డ మాట మనము వదలకూడదు, ఆ మాటను మనము వదలకూడదు. అప్పుడు మన శరీరానికి అంతటికి కూడా మనం ఏం తెచ్చుకుంటాము? అపవిత్రతను తెచ్చుకుంటాం. ఎందుకంటే ఏదో మనం తినేస్తే మనకు అపవిత్రత వస్తుంది అని అనుకుంటాం, కానీ మనలో నుండి వచ్చేటట్టువే మనల్ని అపవిత్రం చేస్తాను. మన యొక్క హృదయంలో ఉన్నటువంటి చెడు గుణాలు మనల్ని అపవిత్రం చేస్తాయి అని ఉంది. కాబట్టి మన నోటి ద్వారా మన శరీరానికి ఎటువంటి హాని మనము తెచ్చుకోకూడదు. మన నోటిని మనము శుద్ధి చేసుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా. దేంతో? వాక్యము చేత. వాక్యముతో నన్ను కడుగు ప్రభువా, నీ వాక్యముతో నన్ను కాల్చు ప్రభు అని మన పెదవులు, మన నాలుక, మన నోరు దేవుని వాక్యముతో మనము పరిశుద్ధపరచుకోవాలా. కాబట్టి పవిత్రత ఏది కాపాడుకోవాలి మనము? పవిత్రత. అదేవిధంగా యథార్థత మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. యథార్థవంతుని యొక్క గుడారము వర్ధెలుతుంది. ఏ గుడారం వర్ధెలుతుందమ్మా? యథార్థవంతుని యొక్క గుడారం అంట ఆయన వర్ధెలుతుంది. అందుకే యథార్థతను అనుసరిస్తూ నీతిని కాపాడుకోవాలా. అప్పుడు మన నివాస స్థలం అనేది వర్ధెల్లింపును చేస్తాడు దేవుడు. అదే హిజ్కియా 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 29 కదమ్మా, 32 అనుకుంటా, 32 29 కాదు, 32వ అధ్యాయము 30వ వచనము. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందు వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. ఈ విషయం మనకు అది ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ ఆయన పూనుకున్నటువంటి సర్వ ప్రయత్నముల యందు వృద్ధి అంటే అభివృద్ధి చెందాడు. ఆయన ఏ పని చేసినా కూడా సరే ఆ యొక్క పనిలో ఆయన వృద్ధి చెందాడు. ఎందుకు వృద్ధి చెందాడు? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పనుల్లో ఆయన శ్రద్ధ నిలిపినాడు. కాబట్టి దేవుని యొక్క పనుల్లో ఆయన అశ్రద్ధ చూపలేదు. కాబట్టి దేవుని యందు ఆయన తలపెట్టిన ప్రతి కార్యములో కూడా ఆయన సర్వ ప్రయత్నముల యందు కూడా ఆయన వర్ధిల్లినట్టుగా వృద్ధి చెందినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఉజ్జియా 26వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. 26 3వ వచనం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతడు తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంత ప్రకారము
దృష్టికి యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో దేవుణ్ణి ఆశ్రయించి అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము కూడా దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. నీవు దేవుణ్ణి జాగ్రత్తగా నువ్వు వెతికినప్పుడు, దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మన యథార్థతను కాపాడుకున్నప్పుడు, మనం చేసే సర్వ ప్రయత్నముల యందు కూడా మనము ఆశీర్వదించబడతాము. ఎప్పుడు ఆశీర్వదించబడతాము? ఎప్పుడు వృద్ధి చెందుతాము? ఎప్పుడు వర్ధిల్లుతాము అని అంటే, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా ఉజ్జియా వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా యథార్థతను కాపాడుకున్నటువంటి వారి యొక్క గుడారాలు వర్ధిల్లుతాయి అన్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా 28 సామెతలు 25వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఇంచిన వారు వర్ధిల్లుతారు అనేది మనము చూస్తాము. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు వర్ధిల్లుతారు అని. అది మనము ఇక్కడ దేవుణ్ణి నమ్ముకోవాలా, మనుషులను కాదు. దేవుని పైన ఆధారపడాలా, మనుషుల పైన కాదు. దేవుని యొక్క చిత్తములో నడవాలా, మనుషుని యొక్క మాటల ప్రకారం కాదు. దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల, దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల, దేవుని యందు యథార్థంగా నీతిని అనుసరించిన ఎడల నీవు అన్ని విషయములలో వర్ధిల్లుదువు. నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుదువు. అదేవిధంగా మనము తిమోతితో చెప్తున్నాడు పౌలు గారు ఒక మాట. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు అన్ని విషయాలలో మితముగా కాదు, నువ్వు వృద్ధి చెందాలంటే 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగా చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అని అంటే ఏటిని చేయమన్నాడు? ఈటి యందు మనస్కరించమన్నాడు. ఏటిని చెప్పాడు? ముందు మనం చదివితే మనకు అది అర్థమవుతుంది. ఇక్కడ 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవ్వరు కూడా నిన్ను తృణీకరించనీయకుండా మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. వీటన్నిటిలో కూడా నువ్వు వర్ధిల్లాలి. ఏటిలో వర్ధిల్లాలి? నీ పరిచర్య వర్ధిల్లాలంటే నీ యొక్క ప్రార్థనలో నువ్వు వర్ధిల్లాలి, నీ యొక్క విశ్వాసములో వర్ధిల్లాలి, ప్రేమలో వర్ధిల్లాలి, మాటలో వర్ధిల్లాలి, ప్రవర్తనలో వర్ధిల్లాలి, విశ్వాసములో వర్ధిల్లాలి, పవిత్రతలో వర్ధిల్లాలి, యథార్థతలో వర్ధిల్లాలి, క్షమాగుణములో వర్ధిల్లాలి, నీతిలో వర్ధిల్లాలి. నువ్వు దేవుడు మనకిచ్చినటువంటి కట్టడలు, మనకిచ్చినటువంటి విధులు, మనకిచ్చినటువంటి శాసనాలు, ఏటిని మనము చేయకూడదో, ఏటిని మనము చేయాలో, ఏటి యందు మనము విశ్వాసం ఉంచాలో, ఏటి యందు మనం భక్తి కలిగి ఉండాలో, భయము కలిగి ఉండాలో, విశ్వాసము కలిగి ఉండాలో, వాటిని మనము క్రమము తప్పకుండా వాటిని మనము పాటిస్తూ బైబిల్ని మనము అనుసరించినప్పుడు మన కుటుంబాలు, మన జీవితాలు
వర్ధిల్లుతాయి. ఇక్కడ తిమోతితో ఎన్ని చెప్పాడు? ఎన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నాడు? ఎన్ని విషయాలలో? నువ్వు మాటలోను మాట, అందుకే మనకు ముందే చెప్పుకున్నాం, ఇది మాటల్లో మనము జారకూడదు. మాటల్లో మనము జారి మన శరీరానికి మనము బాధ తెచ్చుకోకూడదు. అందుకే మాటలు మనము జాగ్రత్తగా మన నోటిని మనము కాచుకోవాలా. ఎట్టబడితే అట్ట మనము మాటలాడకూడదు. జీవమరణాలు ఏటి వశములో ఉన్నాయి? నాలుక వశములో ఉన్నాయి. జీవమరణములు నాలుక వశములో ఉన్నాయి. కాబట్టి మన నోటిని జాగ్రత్తగా, అందుకే తిమోతితో చెప్పాడు ఏమని ఇక్కడ, మాటలోను, తర్వాత ప్రవర్తన, నీ ప్రవర్తనకు తగినట్లుగానే నీ జీవితాన్ని గమనిస్తాడు దేవుడు. నీ ప్రవర్తనకు తగినట్లుగానే నీ జీవితాన్ని ఆయన స్వాధీనంలోనికి తీసుకుంటాడు. అప్పుడు ఆయన చిత్తములో నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నువ్వు ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండుము. ప్రేమలో నిజంగా ప్రేమిస్తున్నామా మనము? స్వార్థము లేని ప్రేమ, ఈవి నాశించిన ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు. ప్రేమలో వర్ధిల్లుతున్నామా? ప్రేమ చూపిస్తున్నామా? యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమ మనము కలిగి ఉండామా? యేసుక్రీస్తు పంచి ఇచ్చినటువంటి ప్రేమలో మనము వర్ధిల్లుతున్నామా? ప్రేమలో వేరుపారి విస్తరిస్తున్నామా? శాఖలుగా మనము వృద్ధి చెందుతున్నామా? ప్రేమలో వేరుపారి విస్తరించి శాఖోపశాఖలుగా నీ యొక్క సాక్షి జీవితం అనేది విస్తరించాల. సువాసనకరంగా అది మారాల. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో కల్మషం అనేది ఉండకూడదు. కలుషితం అనేది ఉండకూడదు. స్వార్థం అనేది ఉండకూడదు. ఈవిని ఆశించేటటువంటి ప్రేమ, ఏదో లాభాన్ని ఆశించేటటువంటి ప్రేమ కాదది. అగాపి ప్రేమ, దేవుని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీ కలిగిన ప్రేమ, నీతితో కూడిన ప్రేమ. ఆ ప్రేమ కలిగి మనము ఉండాల. అందుకే తిమోతితో నీ పరిచర్యలో నువ్వు వర్ధిల్లాలంటే, నీ పరిచర్య దీవించబడాలంటే, నీ బోధ విన్నవారు బాగుపడాలంటే, నీ సంఘము డెవలప్ అయ్యే అనేకులు రావాలంటే, అది వృద్ధి చెందాలంటే వీటన్నిట్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. వీటన్నిట్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. తర్వాతమ్మా విశ్వాసములో మనము వర్ధిల్లుచున్నామా? విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నామా? ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది, దేవుని మందిరానికి వచ్చి విశ్వాసముతో ప్రార్థించేటటువంటి మనసు మనలో ఉన్నదా? విశ్వాసము చేత దేవుణ్ణి మనము వెంబడించేటటువంటి నమ్మిక మనలో ఉన్నదా? మన యొక్క శరీరానికి ఏదైనా తగిలింది అనుకో, ఎక్కడికి వెళ్తాం మనము? మందిరానికి. ఆ రోజు ఆదివారం అయినా కూడా సరే, ఆ రోజు ఆదివారం అయినా, ఈరోజు ఆదివారము దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆ పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళి నేను ఒక ఇంజెక్షన్ వేసుకొని రావాలా, ఒక టాబ్లెట్ తీసుకొని రావాలనే ఒక నమ్మిక అనే ఒక విశ్వాసం అనేది కనీసం ఆ ఆదివారం, ఆ పరిశుద్ధ దినము, ఆ పునరుత్థాన దినము, ఆయన పునరుత్థాన శక్తి బలమునిచ్చి ధైర్యపరిచి మరి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధికి మరి ఆ రోజైనా వెళ్ళి నేను స్వస్థత పొందుకోవాలన్న ఒక విశ్వాసం అనేది మనము కనుగొంటున్నామా? నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను కాచేటటువంటి దేవుడు, నన్ను తొట్టెళ్ళిపోకుండా నన్ను ఆయన బలపరిచేటటువంటి దేవుడు. ఆయన విశ్వాసములో నేను
ఎదగాల, నేను వర్ధిల్లాలా, ఆయన విశ్వాసమందు నేను ఎప్పుడూ కూడా సరే ఆయన వైపు నేను చూడాలా. విశ్వాసానికి కర్త, కొనసాగించేటటువంటి దేవుని వైపు చూస్తూ నా విశ్వాస జీవితంలో నేను ముందుకు అడుగులు వేయాలా. విశ్వాసి అనేదే మన పేరు, విశ్వాసి అనేదే మన పేరు. ఆ విశ్వాసి అన్న పేరులోనే విశ్వాసం లేకపోతే మనం ఎవరు? మనము విశ్వాసులము. ఆ విశ్వాసము అనే ఆ పేరులోనే మనకు, అసలు ఆ పేరులోనే ఉండే అదే లేకపోతే మనకి ఇంకెందుకు? వాళ్ళు విశ్వాసులమ్మ, వాళ్ళు చాలా విశ్వాసంగా ఉంటారమ్మా, భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం, వాళ్ళకి చాలా విశ్వాసి. నీ పేరు విశ్వాసి, పేరుంది కానీ విశ్వాసం మాత్రము పేరుకు మాత్రము విశ్వాసి. పాట పాడుతుంటారు కదా మీరు, కన్నులుండి పాడు, కానలేని చెవులున్నా వినలేని, కన్నులున్నా కానలేని చెవులున్నా వినలేని, మతిలేని స్థితి ఉన్నా గతిలేని, దన్నా మతిలేని స్థితి ఉన్నా గతిలేని, దానను యేసయ్యా ఓడిపోయిన దానను యేసయ్యా ఓడిపోయిన దానను, కనలేని చెవులున్నా వినలేని, పేరుకు మాత్రమే విశ్వాసి. ఆ శరణం పాడు, పేరుకు మాత్రమే. భావములేని వ్యక్తమున్నా సంలేని, పేరుకు మాత్రమే విశ్వాసులము కదా మనము. ఆ విశ్వాస అనే పేరుకి విశ్వాసం అనేది మనలో ఉందా? తిమోతితో చెప్తున్నాడు, నువ్వు విశ్వాసములో మాదిరిగా ఉండుము. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తర్వాత పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు, ఎవరొచ్చు వరకు? ఆయన వచ్చేంత వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. హెచ్చరించాలి. హెచ్చరిస్తే ఈరోజు హెచ్చరించే వారి మీద తిరుగుబాటు చేస్తారు. వాళ్ళేంది హెచ్చరించేది, వీళ్ళేంది హెచ్చరించేది అని
మాట్లాడుకుంటారు. హెచ్చరించడం అనేది హెచ్చరిక పుత్రులు అని ఉంది ఒక దగ్గర వాక్యము. హెచ్చరిస్తారు. హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక నీకు మేలుకరంగా ఉంటే తీసుకో, నీకు మేలుకరంగా ఉంటే తీసుకో, మాదిరికరంగా ఉంటే అనుసరించుకో, లేకపోతే గమనైపో. హెచ్చరించినప్పుడు మనము నొచ్చుకోకూడదు. మనలో లేనటువంటి వాటిని గురించి దేవుళ్ళో ఎలా ఉండాలా అనేది హెచ్చరిక చెప్పినప్పుడు మనలో ఆ విశ్వాసం లేదా, ఆ ప్రేమ లేదా, ఆ యొక్క పవిత్రత లేదా, ఆ మాట లేదా, ఆ మనుగడ లేదా మనలో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకొని ఇవి నాలో ఉన్నాయా లేదా, వీటిలో నేను వర్ధిల్లుతున్నానా, వీటిలో నేను దిగజారిపోయి ఉన్నానా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మన ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలా. ఆత్మలో నేను ఏ రీతిగా వర్ధిల్లుతున్నాను, ఆత్మీయంగా నేను ఏ రీతిగా వర్ధిల్లుతున్నాను, ఆత్మవరముల్లో నేను ఏ రీతిగా వర్ధిల్లుతున్నాను. ఆత్మీయంగా ఆత్మవరములు 9, ఆత్మ ఫలాలు 9, ఆత్మవరాలు 9, ఆత్మ ఫలాలు 9. ఈ ఆత్మ ఫలాలు అనేటివి మన జీవితంలో ఉన్నాయా? ఈ ఆత్మ ఫలాలు మనము కలిగి ఉంటే ఆత్మలో నువ్వు వర్ధిల్లినట్లే లెక్క. 9 ఫలాలతో 9 వరాలతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో ఆత్మీయంగా నువ్వు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉంటావు. ఇవన్నీ నీకు కలిగి ఉంటే, ఆత్మ ఫలాలు నీలో కలిగి ఉంటే సంపూర్ణుడువా అసంపూర్ణుడువా? సంపూర్ణుడు. ప్రియుడా అన్నాడు. మనం ప్రియులమా అప్రియులమా? ప్రియులమా అప్రియులమా? ప్రియమైన పిల్లలమా అప్రియమైన పిల్లలమా? మనమా ప్రియులమా? ప్రియుడా అన్నాడు. ఆయనకి బహుప్రియుడిగా ఎవరున్నారు? దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడు. మనము బహుప్రియులుగా, ప్రియమైన పిల్లలుగా మనము దేవునికి ఉన్నామా? ఈ 9 వరాలు మన జీవితంలో ఫలవంతంగా ఉన్నాయా? ఈ 9 వరాలు, ఈ 9 ఫలాలు కలిగి మనము ఉంటే మనము సంపూర్ణ విశ్వాసి. సంపూర్ణతలో నువ్వు ఇంకా పరిణితి చెందినటువంటి వ్యక్తివి. ఈ 9 ఫలాలు అనేటివి నీలో ఉండాలి. ఆ ఫలాలు ఏదో చెప్పండి ఒక్కసారి. బుక్ చూడకుండా, బైబిల్ చూడకుండా చెప్పాలి. ఈ 9 ఫలాలు బైబిల్ చూడకుండా చెప్పాలి. బైబిల్ చూడకుండా నాకు చెప్పియాల. వరుసగా నేను ముందుగా ఇటు బ్రదర్ వాళ్ళని అడుగుతాను, తర్వాత సిస్టర్ వాళ్ళని అడుగుతాను. బైబిల్ చూడకూడదు అని చెప్పారు. బైబిల్ చూడకూడదు, బైబిల్ చూడకూడదు చెప్పాలి. ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము. కౌంటింగ్ చేసుకోండి. మంచితనం, ఆశా నిగ్రహము. ఎన్ని వచ్చినాయి? 9. లేదు, విశ్వాసాన్ని మర్చిపోయినాం. ఏది? మళ్ళీ ప్రేమ, ఇప్పుడు వచ్చింది కౌంటింగ్. ఇప్పుడు సాత్వికం అనేది చెప్పలా. ఇక్కడ 9 ఫలాలు అనగా ప్రేమ. ఒక్కసారి అందరము ప్రేమ, అందరూ చెప్పాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఈ 9 ఫలాలు మనలో ఉంటే మన గొడవలు ఎందుకు వస్తాయమ్మా? మనసు కష్టం ఎందుకు వస్తుంది? ఒకరి మీద ఒకరికి వ్యసనాలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఈ 9 ఫలాలు ప్రభువా నాలో ఉండాలా అని మనము దేవుళ్ళో వర్ధిల్లాలంటే వీటిలో వర్ధిల్లాల. మనము
ఈ 9 ఫలాలు మనలో ఉంటే మనకి ఎటువంటి కష్టం అనేది మన కుటుంబంలో ఉండదు, ఎటువంటి వ్యాధి అనేది మన కుటుంబంలో ఉండదు. వీటిలో నువ్వు పరిణితి చెందాలా, వీటిలో నువ్వు పరిపక్వం అవ్వాలా, వీటిలో నువ్వు పరిపూర్ణత చెందాలా, ప్రేమలో వర్ధిల్లాలా. తర్వాత ప్రేమలో వర్ధిల్లాలా. నోరు తెరుచుకోండి, నా వయసు చూడొచ్చు. నేను అడిగినప్పుడు నాకు చెప్పాలి వాటి. ఇప్పుడు చెప్పాం కదా, వరుసగా చెప్పుకొచ్చాను కదా. అదే విధంగా ఏటిల్లో వర్ధిల్లాలి, ప్రేమలో వర్ధిల్లాలి, సంతోషములో వర్ధిల్లాలి, సమాధానములో వర్ధిల్లాలి, దీర్ఘశాంతములో వర్ధిల్లాలి, దయాళత్వములో వర్ధిల్లాలి, మంచితనములో, సాత్వికములో, విశ్వాసములో. చెప్పండి, అన్నీ చెప్పేయండి. ఈ 9లో మనము వర్ధిల్లాలి. వీటిల్లోనివే తీసుకొని తిమోతితో చెప్పాడు, నువ్వు ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో, మాటలో, నువ్వు ప్రవర్తనలో, ఇవన్నీ కూడా మన ప్రవర్తనకు పరీక్షలు అన్నమాట. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నదన్నది మనం ఒక్కసారి పరిశీలించుకుంటే ఆ ప్రవర్తనలో మనం ఏ రీతిగా దేవుని మందిరంలో వర్ధిల్లుతున్నామన్నది మనము తెలుసుకుంటాము. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. తెల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై మూవవేయుదుము, నీతిమంతులమై మూవవేయుదుము. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నాటబడ్డామా? కుండీలో ఉన్నామా? నాటబడ్డామంటే నాటబడ్డవారు వర్ధిల్లుతారు. ఎక్కడ? ఆయన మందిరములో దేవుని మందిరములో వర్ధిల్లుతారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యథార్థవంతుని యొక్క గుడారము వర్ధిల్లును. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి మనుషుడు వర్ధిల్లుతాడు. యథార్థవంతుడు మరి వీటన్నిటినీ కూడా కలిగి జీవించి ఆత్మీయతలో వర్ధిల్లుతాడు. అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మనము వర్ధిల్లాలి. మానసికంగా ఎదుగుదల లేనటువంటి స్థితిలో మనం ఉండకూడదు. మానసికంగా ఎదగలేనటువంటి వారిలోనే ఏముంటాయంట? మానసికంగా పరిణితి చెందినటువంటి వారిలోనే ఏముంటాయమ్మా? మానసికంగా ఎవరైతే పరిణితి చెందకుండా ఉంటారో వారిలో ఏముంటాయంట?
అంటే మంచి లక్షణాలు అనేటివి వారిలో ఉండవు. మానసికంగా వారి యొక్క ఎదుగుదల మానసికంగా లేదు కాబట్టి వాళ్ళు మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉండి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సరైనటువంటి మార్గంలో నడవకుండా, సరైనటువంటి భక్తి చేయకుండా, సరైనటువంటి విశ్వాసం ఉంచకుండా వారు మానసికంగా చాలా బలహీనులైపోతారంట. కాబట్టి నువ్వు మానసికంగా బలంగా ఉండాలా, దృఢంగా ఉండాలా. ఎటువంటి ఆటుపోటుకైనా, ఎటువంటి ఒత్తిడిలకైనా, ఎటువంటి ఇబ్బందులకైనా, ఎటువంటి పరిస్థితికైనా కూడా సరే నువ్వు మానసికంగా దృఢంగా ఉండాలా. ఎక్కడ కూడా నువ్వు తొట్టిల్లిపోయేటటువంటి పరిస్థితి నువ్వు కలిగి ఉండకూడదు. నువ్వు మానసికంగా దృఢంగా ఉండాలంటే వాక్యం అనేది నీ యొక్క చెవులోకి వెళ్ళాలా, ఆ చెవి నుండి నీ హృదయంలోనికి వెళ్ళాలా. నీ హృదయంలో ఆ వాక్యము ఫలించాలా. ఆ వాక్యం ఫలించినప్పుడు నీ శరీరానికి అది ఆరోగ్యదాయకంగా మారుతుంది. అప్పుడు నీ మనసులో ఎటువంటి ఒత్తిడులకి నువ్వు లోను కావు, ఎటువంటి పరిస్థితులకు నువ్వు లోను కావు. అప్పుడు మానసికంగా నువ్వు పరిణితి చెంది మానసికంగా నువ్వు వర్ధిల్లుతావు. అదేవిధంగా శారీర ప్రకారంగా నువ్వు మంచి పౌష్టికమైన ఆహారం తింటా ఉంటే బలంగా ఉంటాం. మన ఆహార లోపం వల్ల మన శరీరంలో బలహీనతలు వస్తాయి. నీ యొక్క ఆహారం ఎలా ఉండాలా? అది పౌష్టికంగా ఉండాలా, అది శక్తినిచ్చేదిగా ఉండాలా, అది బలమునిచ్చేదిగా ఉండాలా, నీ శరీరానికి అది ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలా. ఆరోగ్యదాయకమైనటువంటి ఈ మాటలను నువ్వు ఎప్పుడు కూడా మననం చేసుకుంటా. అందుకే అన్నాడు, నేను వచ్చేంత వరకు కూడా నువ్వు వాక్యము చదువుటి యందు, బోధించుటి యందు, హెచ్చరించుటి యందు నిలకడగా జాగ్రత్తగా ఉండుము అన్నాడు. ఇప్పుడు నిన్ను ఆరోగ్యదాయకంగా ఉంచేది ఈ వాక్యము. ఈ వాక్యము మనల్ని బలపరిచేది, మనకు జీవం ఇచ్చేది, మనకు వన్నెనిచ్చేది, మనకు సౌందర్యాన్ని ఇచ్చేది. ఏది? మన ముఖములో వెలుగునిచ్చేది, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఈ వాక్యమే. మన సర్వ శరీరానికి ఈ వాక్యమే ఆరోగ్యం అన్నమాట. మన సర్వ శరీరానికి ఈ వాక్యము మనకు ఆరోగ్యం ఇస్తుంది. కాబట్టి నువ్వు శారీరకంగా వర్ధిల్లాలి. శారీరకంగా వర్ధిల్లాలి అని అంటే నువ్వు ఈ వాక్యాన్ని నువ్వు భుజించాలి. ఈ వాక్యాన్ని నువ్వు మంచి ఆహారం తీసుకుంటే, కాయగూరలు, ఆకుకూరలు ఏం తీసుకుంటే నీకు ఇంజెక్షన్లు, టానిక్లు ఇవన్నీ తీసుకుంటే నీ శరీరానికి ఆరోగ్యం వస్తుందా? ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో నీ శరీరానికి ఆరోగ్యము, నీ శరీరానికి పుష్టి, మంచి పౌష్టికాహారము ఈ వాక్యములోనే. ఆ పౌష్టికాహారము ఈ ప్రేమే, ఈ విశ్వాసమే, ఈ పవిత్రతే, ఈ మాటలే మనల్ని ఉత్తేజపరిచేది, ఉల్లాసపరిచేది, ఆరోగ్యదాయకంగా ఉంచేది, మానసికమైనటువంటి ఒత్తుళ్ళంతటిని తీసివేసేది, మన యొక్క బలహీనతలు తీసివేసేది, మనల్ని బలపరిచేది, మనల్ని ధైర్యపరిచేది, మనల్ని భద్రపరిచేది, పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది ఈ మాటలే. ఈ మాటల్నే మనం పెడచెవిన పెడితే మన శరీరం బలంగా ఉంటుందా? మన శరీరం ఆరోగ్యదాయకంగా ఉంటుందా? ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం పోయిన తర్వాత ఏం చేయగలం మనము? ఆత్మసిద్ధమే, శరీరం బలహీనమే. మందిరానికి వెళ్ళాలని ఉంది, శరీరం సహకరించటంలే. మోకాళ్ళు వేయాలని ఉంది, శరీరం మోకాళ్ళు సహకరించటంలే. ప్రార్థన చేయాలని ఉంది, సహకరించటంలే. శరీరము బలహీనము. కింద కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని ఉంది, కానీ చేయలేని పరిస్థితి. ఏది సహకరించలేదు? శరీరము సహకరించలా. శరీరము బలహీనమైపోయింది. ఆత్మ అయితే సిద్ధంగా ఉండాలి. అయ్యో, నేను పాటలు పాడాలా, నేను ప్రార్థన చేయాలా, నేను వాక్యము చదవాలా, నేను మందిరానికి వెళ్ళాలా అని ఆత్మ అయితే ఎప్పుడు కూడా కేకలు వేస్తా ఉండాలి. కానీ శరీరము సహకరించటం లే. శరీరము బలహీనమైపోయింది. ఎందుకు ఆ బలహీనత? ఎందుకు ఆ శరీర బలహీనత? వాక్యాన్ని మనము తీసుకోవలసినటువంటి రీతిలో
తీసుకోవటం లేదు. మందిరానికి రావలసినటువంటి రీతిలో మనము రావటం లేదు. చేయవలసినటువంటి క్రమములో మనము భక్తి చేయటం లేదు. అందుకే మన యొక్క ఆత్మీయ జీవితాలు అనేటివి వర్ధిల్లింపు లేకుండా, ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నట్టుగా మన జీవితాలు ఎదుగు బొదుగు లేకుండా చల్లారినటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నాయి. అందుకే నువ్వు రావాల్సిన రీతిలో మందిరానికి రావాలి. నువ్వు ఏ రీతిలో మందిరానికి వస్తున్నావు, ఏమి చేయాలని వస్తున్నావు, ఏమి చూడాలని వస్తున్నావు, ఏమి ఇక్కడ పరీక్షించాలని వస్తున్నావు. మందిరానికి వచ్చేది ఎందుకు రావాలమ్మా? మందిరానికి ఎందుకు రావాలి? మనము ప్రార్థన చేయడానికి, మందిరంలో దేవుని యొక్క దర్శనాన్ని చూడడానికి, దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి, దేవుని యొక్క శిలువ దర్శనాన్ని చూడడానికి నేను మందిరానికి వెళ్ళి నా దేవుని దర్శించాలా ఆశగా ఉంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రాణము నా దేవుని కొరకు ఆశపడుతున్నది. నా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. నా దేవుని కొరకు దప్పిక కొనుచున్నది. నా దేవుని సన్నిధికి వెళ్ళాలా, నా దేవుని సన్నిధిలో నా దేవుని నేను దర్శించాలా, నా దేవుని నేను కన్నులారా చూడాలా, నా ప్రభువును చూడాలా. పౌలు గారు అంటున్నాడు, ప్రభు సన్నిధిలో పరవశించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువుని నేను చూశాను అని అంటున్నాడు. మరి పరవశముతో పరిశుద్ధ మందిరములో మనము ప్రార్థించేటటువంటి వారముగా ఉన్నామా? పరవశముతో పాటలు పాడేటటువంటి వ్యక్తులుగా ఉన్నామా? పరవశించి వాక్యం చదివేటటువంటి వ్యక్తులుగా ఉన్నామా? పరవశించి వాక్యాన్ని వినేటటువంటి వ్యక్తులుగా ఉన్నామా? పరీక్షించే వ్యక్తులుగా ఉండామా? ఎలా ఉన్నాము? దేవుని మందిరానికి వచ్చి మనము ఏ రీతిగా దేవుని మందిరానికి వచ్చి మనము దేవుని మందిరంలో వర్ధిల్లుతున్నాము, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాము, శారీరకంగా వర్ధిల్లుతున్నాము, మానసికంగా వర్ధిల్లుతున్నాము. మనము ఏ రీతిగా ఉండాము, ఎలా మందిరంలోకి వచ్చి మనం ప్రవర్తిస్తున్నాం, మన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది, మన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉన్నది, మన భక్తి జీవితం ఎలా ఉన్నది, మన భక్తి జీవితము క్రమంగా భక్తిలో మనం నడవగలుగుతున్నామా, విశ్వాసములో నడవగలుగుతున్నామా, ప్రేమలో నడవగలుగుతున్నామా? దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాము. దేవుని బిడ్డలుగా ఉండి దేవుణ్ణి గణపరుస్తున్నామా, దేవుణ్ణి కించపరుస్తున్నామా, దేవుణ్ణి మహింపరుస్తున్నామా, దేవుణ్ణి హీనపరుస్తున్నామా? ఒక్కసారి మనుషులు కాదు ఇక్కడ ఉండేది. ఇక్కడ ఎవరున్నారు? దైవ కృప, దైవ ప్రభావము. ఈ మందిరమంతా ఆయన ప్రభావముతో, ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆ మహిమను మనం చూడగలుగుతున్నామా? ఆ ప్రభావాన్ని చూడగలుగుతున్నామా? ఎలా ఉంటున్నాం మన మందిరంలోకి వచ్చి? ఏమి చేయాలనుకొని వస్తున్నాం మన మందిరంలోనికి? ఏమి చూడాలనుకొని వస్తున్నాం మందిరంలోనికి? ఏది చూస్తున్నాం మన మందిరంలోకి వచ్చి? దర్శనం చూసిన మందిరముగా ఉన్నది, ప్రభువును చూసిన మందిరముగా ఉన్నది, ప్రార్థించే మందిరముగా ఉన్నది, ధ్యానించే మందిరముగా ఉన్నది, దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి మందిరముగా ఉన్నది. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, నీ ప్రాకారములలో నెమ్మది ఉన్నది, నీ నగరాలలో క్షేమం ఉన్నది. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించే వారముగా ఉన్నామా? ఎలా ఉన్నాము? ఒక్కసారి మనము మందిరంలో మన ప్రవర్తన ఎలా ఉన్నది? మన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నది? ఎక్కడ మనము వర్ధిల్లుతున్నాము? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. సేవకులు ఎవరి కోసం ప్రార్థిస్తారు? అందరూ సంతోషంగా ఉండాలని. అహర్నిశలు రేయింబగళ్ళు కష్టపడి వాళ్ళు ప్రార్థించి మన బిడ్డలు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యదాయకంగా ఉండాలని వాళ్ళు ఆ బలిపీఠం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే మనము ఆదివారం మందిరానికి వచ్చి ఏం చేస్తున్నాము? నిద్రపోయే మందిరం, వేగు చూసే మందిరంలో వేగు చూసే వారముగా ఏం జరుగుతున్నది ఇక్కడ అనేటటువంటి ధోరణితో మందిరానికి రాబాక. నేను ప్రభువును చూడాలా, నేను మనుషుల వైపు కాదు. ఏ మనిషి నా కొరకు ప్రాణం పెట్టలా, ఏ మనిషి నా కొరకు రక్తాన్ని దారబోయిలా, ఏ మనిషి నా కొరకు ఆ మండు టెండలో, మధ్యాకాశములో, ఆ నిలువు టెండలో, ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్యగా వేలాడి నా కోసం నగిలినటువంటి యేసయ్య ఆ శిలువ దర్శనాన్ని నేను చూడాల మందిరానికి వెళ్ళి.
నా కోసము భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు కదా, రక్తముతో, రక్తపు ముద్దగా, గాయాలతో శ్రమ, నా కొరకు శ్రమను అనుభవించిన నా యేసయ్య దర్శనాన్ని నేను చూడాలా. నా యేసయ్య ఆ శిలువ దర్శనాన్ని నేను చూడాలి మందిరంలో. ఇది నా అభివృద్ధికి కారణము. అమ్మా, నీ అభివృద్ధికి కారణమేంది? నీ ఎదుగుదల కారణమేంది? నీ వర్ధిల్లింపు కారణమేంది? ఇది నా వర్ధిల్లింపుకు కారణం. ఏది నా వర్ధిల్లింపుకు కారణము? నా జీవిత ఎదుగుదలకి ఏది కారణము? ఏది మూలము? నా ఆత్మీయ జీవితంలో నేను ఎదుగుతున్నానంటే ఏది కారణము? ఏది మూలము? ఆ మూలాన్ని నువ్వు నలిపేయబాక. ఏది? ఆ మూలాన్ని నువ్వు నలిపేయబాక, చిదిమేయబాక. నువ్వు దాన్ని నువ్వు త్రొక్కేయొద్దు. దాన్ని నువ్వు ఇంతెత్తులో నువ్వు పెట్టినప్పుడు నిన్ను అంచెలంచెలుగా దినదినము దినాభివృద్ధి నొందుచు నీ ఎదుగుదల, నీ అభివృద్ధి అనేకులకు. తిమోతితో అదే అన్నాడు. తిమోతితో ఏమన్నాడు? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలా. మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలా. మన విశ్వాస జీవితము అందరికీ కూడా తెల్లంగా కనబడాలా. మన ఆత్మీయ ఎదుగుదల. అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వర్ధిల్లాలి. కుటుంబంలో వర్ధిల్లాలి, రాబడిలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, ప్రేమలో వర్ధిల్లాలి, విశ్వాసములో వర్ధిల్లాలి. మరి అన్ని విషయాలలో నేను వర్ధిల్లాలి ప్రభా. అది నీ మందిరములో నాటబడినటువంటి స్థితిలో నేను వర్ధిల్లాలి. నీతిమంతునిగా మువ్వ వేయాలి. నీతిమంతుని నివాస స్థలమును ఆయన వర్ధిల్లింపును చేస్తానన్నాడు. కాబట్టి యథార్థత నేను విడిచిపెట్టకూడదు. నీతిని నేను అనుసరించాలా, నీతిగా నేను జీవించాలా, యథార్థంగా నేను ఉండాలా. నీ వైపు నేను చూడాలయ్యా. సర్వశక్తుడా, నీ వైపు నేను చూడాలా. నా గుడారము వర్ధిల్లింపబడాలంటే నా గుడారములో నుండి దుష్టత్వం తొలగిపోవాలా. నా కుటుంబ జీవితం వర్ధిల్లాలంటే నేను ఈ యొక్క వారములో నా యొక్క జీవితం ఏ రీతిగా వర్ధిల్లిందో ఆ వర్ధిల్లినంత తీసుకొచ్చి నా దేవుని యొక్క పాదాల దగ్గర నేను పెట్టాలా. నా కుటుంబ వర్ధిల్లింపుకు కారణము, నా కుటుంబంలో వర్ధిల్లటానికి కారణము, నా కుటుంబంలో నుంచి నేను చెడుతనాన్ని విసర్జించా, చెడుతనాన్ని, దుష్టత్వాన్ని దూరం చేశా. నా జీవితంలో నుంచి దేవునికి ఆయాస్కరమైన వాటన్నిటినీ కూడా తొలగించుకునేసా. నా దేవునికి ఇష్టం లేనటువన్నిటినీ కూడా తొలగించుకునేసిన. ఈ మాటలు దేవునికి ఇష్టం లేదు, ఆ మాటలు నా నోటితో మాట్లాడటం లేదు. ఈ పనులు నా దేవునికి ఇష్టం లేదు, ఈ పనులు నేను చేయటం లేదు. ఈ నడక నా దేవునికి ఇష్టం లేదు, కాబట్టి ఆ నడక నేను నడవటం లేదు. నా దేవునికి నేను యథార్థంగా, నా దేవుడు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, నా భర్త నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, నా యజమానుడు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆ రీతిగా నేను నా యజమానుడికి ఇష్టమైన రీతిగా, నా పెళ్లి కుమారుడికి ఇష్టమైన రీతిగా, ఆయన ఏ విధంగా నేను అలంకరించుకోవాలనుకుంటున్నాడు వాటిని నేను అలంకరించుకొని వాటిలో నేను వర్ధిల్లుతాను. అనేకులకు నా యొక్క జీవితము మాదిరికరంగా, అనేకులకు నా జీవితము ఆశీర్వాదకరంగా, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు అనేది కాదు నీ ప్రార్థన. ప్రభువా, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా, నేను అనేకులకు మాదిరికరంగా ఉండాలి ప్రభువా, విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి ప్రభువా. నా మాటల్లోను, నా ప్రవర్తనలోను, నా విశ్వాసములోను, నా పవిత్రతలోను నేను అన్ని విధాలుగా అన్ని కోణాలలో ఎటు చూసినా, ఏ రీతిగా చూసినా నా దేవుని నేను మహింపరిచేదిగా, నా దేవుని నేను మహింపరిచి ఘనపరిచి, నా దేవుని నామానికి నేను ప్రభావ మహిమలు తెచ్చేటటువంటి బిడ్డగా నేను ఉండాలా అనేది నా వర్ధిల్లింపుకు కారణము. మనం ఎలా వర్ధిల్లుతున్నాము? ఈ మధ్యాహ్న కాల సమయమందు
ఒక్కసారి మనము ఆగి ఒక్కసారి మన జీవితము, లోకములో అందరూ వర్దెలతారమ్మా, లోకములో అందరూ ఐశ్వర్యవంతులు ఉంటారు, లోకములో అందరూ గనులుంటారు, లోకములో అందరూ కూడా మహా గొప్పవారు ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆత్మీయతలో ఏ రీతిగా వర్ధిల్లుచున్నావు, ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా వర్ధిల్లుచున్నావు, నీ భక్తి జీవితంలో ఏ రీతిగా నువ్వు వర్ధిల్లుచున్నావు, నీ యొక్క విశ్వాస జీవితంలో ఏ రీతిగా వర్ధిల్లుచున్నావు, నీ ప్రేమలో ఏ రీతిగా వర్ధిల్లుచున్నావు, ఇతరులను క్షమించే విషయంలో ఏ రీతిగా వర్ధిల్లుచున్నావు, నీ క్రమమైన జీవితం అంచెలంచెలుగా దినము దినాభివృద్ధి నొందుచు అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు మహిమకరంగా నా జీవితము, నా కుటుంబ జీవితము ఉండాల ప్రభువా, ఉండాలయ్యా. అదే నా యొక్క ఆశ, అదే నా యొక్క ధ్యాస. వీటి మీదనే నా యొక్క ఆలోచన. ఇక ఏటి మీద నాకు ఆలోచన లేదు, ఇక ఏటి మీద నాకు ఏవి చేయాలని కూడా నాకు ఇష్టం లేదు. నా దేవునికి, నా దేవుని బిడ్డలకి క్షేమము కలగాల. అందరూ కూడా నా యొక్క వర్ధిల్లింపును చూసి నా దేవుణ్ణి మహింపరచాలా, నా దేవుణ్ణి గణపరచాలా, నా దేవుణ్ణి హెచ్చించాలా. నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పాలా. నీ దేవుడు గొప్ప దేవుడమ్మా, నీ దేవుడు గొప్ప దేవుడయ్యా. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పే రీతిగా నా జీవితము దేవునిలో వర్ధిల్లాలా, దేవుని మందిరంలో వర్ధిల్లాలా, దేవుని దయలో వర్ధిల్లాలా, మనుషుల దయలో వర్ధిల్లాలా, జ్ఞానములో వర్ధిల్లాలా. మరి అన్ని విషయాల్లో యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యథార్థవంతుని యొక్క గుడారము వర్ధిల్లుతుంది, నీతిమంతుని యొక్క నివాస స్థలము ఆయన వర్ధిల్లింపు చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అన్ని విషయాలలో అన్ని విధాలుగా దేవుని యొక్క చిత్తములో వర్ధిల్లే బిడ్డలుగా మనమందరము ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందుకే ఈ లోకానికి వచ్చి మరి సమస్త మానవాళి కోసము ఆయన రక్తమును దారబోసి మనకు రక్షణ ఆశీర్వాదమును ఇచ్చినాడు. ఇంతకంటే గొప్ప ధన్యత, ఇంతకంటే గొప్ప భాగ్యము మనకు ఇక ఏది కూడా లేదు. మరి దీని యందు మనము ఆనందించి దేవుణ్ణి మహింపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఈ మధ్యాహ్నకాల సమయమందు మనమందరం కూడా దేవుని వైపు చూసి దేవుణ్ణి మనము మన జీవితంలోనికి తీసుకొని, ప్రభువా నా జీవితము నీ యందు వర్ధిల్లాలయ్యా, నీ మందిరంలో వర్ధిల్లాలయ్యా, నా కుటుంబంలో వర్ధిల్లాలయ్యా, నా గ్రామంలో వర్ధిల్లాలయ్యా. అనేకులు నాయన నీ వైపు రావాలి ప్రభా, నా ద్వారా నేను మార్గంగా ఉండాలయ్యా. ఆనాడు నీ యొక్క పుట్టుక నాయన తూర్పు దేశపు జ్ఞానులకు మరి ఆ నక్షత్రం ఏ రీతిగా అయితే దారి చూపించి తీసుకుని వచ్చిన ఆయన నువ్వున్న నివాసంలో అయ్యా వారిని ఆయన ఏ రీతిగా అయితే పంపించిందో ఆ నక్షత్రములాగా నీ వైపుకు నేను అనేకులు నడిపించే విధంగా నా సాక్షి జీవితం వర్ధిల్లాలి ప్రభా, నా కుటుంబంలో నేను వర్ధిల్లాలి ప్రభా, అయ్యా నా సంఘంలో నేను వర్ధిల్లాలి ప్రభా, నా మందిరంలో నేను వర్ధిల్లాలి ప్రభా అని ఒక గొప్ప నమ్మకంతో, గొప్ప విశ్వాసంతో నేను అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ప్రభా. అందరికీ దీవెనకరంగా, అందరికీ మాదిరికరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా నేను ఉండాలి ప్రభువా అని మనం అందరం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఇప్పటి వరకు కూడా వ్యర్థంగా జీవించామేమో, ఇప్పటి వరకు కూడా దేవునికి ఆయాస్కరంగా జీవించామేమో, ఇప్పటి వరకు దేవుడికి బాధ కలిగించామేమో, ఇప్పటి వరకు కూడా దేవుడు మన గురించి బాధపడ్డాడేమో. ఇక నుంచి ప్రభువా నా జీవితము అలా ఉండకూడదయ్యా, నా జీవితము నీకు ఇష్టకరంగా ఉండాలయ్యా, నీకు నేను సంతోషాన్ని ఇచ్చే బిడ్డగా ఉండాలని మనం అందరం కూడా మన యొక్క స్వరము దేవునికి వినిపించలాగన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించి మన జీవితాలను దేవునికి అర్పించుకునే వారముగా, దేవునిలో వర్ధిల్లే వారముగా అందరం కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాము. వ్యర్థమైన జీవితాన్ని తీసివే ప్రభువా, నీకు నేను ఉపయోగకరమైనటువంటి బిడ్డగా నీ యొక్క నాయన సన్నిధిలో వర్ధిల్లాలని మనం అందరం కూడా ప్రార్థిస్తాం.
స్తోత్రనాయన పరిశుద్ధ స్తోత్రనాయన స్తోత్రనాయన స్తోత్రనాయన. అయ్యా నీకు స్తోత్రము 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 నాయన. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవుడా నీకు స్తోత్రము నాయన. కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా నీకు స్తోత్రం నాయన. ఇంకా నా వైపు చూస్తున్నావు కదా నాయన. ఇంకా నేను మారుతానని నా వైపు చూస్తున్నావయ్యా. ఇంకా నా వైపు చూస్తాది నా కుమార్తె నా కుమారుడని నాయన. నా వైపు చూసి నాయన దినమెల్లా చేతులు చేస్తున్న దేవుడు నా ప్రభువా నీకు స్తోత్రము నాయన. నన్ను మార్చండి ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా. నీ కొరకు నేను ఉపయోగకరంగా ఉండాలి ప్రభువా. నీ కొరకు నేను నాయన అయ్యా అయ్యా నేను జీవించాలా అయ్యా. నాకు సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి నాయన. కనికరించి నీ కృపను అనుగ్రహించు ప్రభువా. తండ్రి నీ కొరకు నాయన నేను ఆత్మను సంపాదించాలి ప్రభువా. నశించిపోతున్న ఆత్మలు కూడా నా ప్రభువా నీ వైపు చూడాలయ్యా, నీ వైపు రావాలి ప్రభువా. ఎంతో మంది నాయన నిన్ను ఎరగకుండానే లయమైపోతున్నారయ్యా. తండ్రి నీకు స్తోత్రము నాయన స్తోత్రము నాయన. సహాయం చేయి ప్రభువా. అట్టి బిడ్డలందరినీ కూడా రక్షించు నాయన. రక్షణ పొందుకుని నాయన సరైనటువంటి నాయన భక్తి జీవితం చేయకుండా అయ్యా, సరైనటువంటి క్రమములో నడవకుండా నాయన ప్రభువా నీకు నాయన ఆయాసకరంగా జీవించే ప్రతి బిడ్డ నాయన ఏ విషయంలో కూడా తొట్టెళ్ళిపోకుండా నా ప్రభువా, ఏ మనుషుల వల్ల కూడా నాయన మా విశ్వాస జీవితం నా తండ్రి మేము దిగజార్చుకోకుండా నా ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీ కొరకు నాయన మేము జీవించలాగన, నీ కొరకు నాయన పని చేయలాగన ప్రార్థించే కుటుంబాలుగా, యథార్థత కలిగిన కుటుంబాలుగా, నీతి కలిగిన కుటుంబాలుగా మేము మా బిడ్డలు అయ్యా ఉండాలని నా తండ్రి నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాయన బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రము నాయన స్తోత్రము నాయన. సహాయం చేయండి అయ్యా. అయ్యా నీకే స్తోత్రం నాయన స్తోత్రం నాయన. సహాయం చేసిన ఆయన నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారముల దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ కూడా దేవుని నామములు వందనాలు తెలియజేసుకుంటున్నాను.